everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నేషనల్ పంచాయత్ రాజ్ డే. ప్రతి సంవత్సరం మన దేశంలో నేషనల్ పంచాయత్ రాజ్ డేని ఏ రోజున నిర్వహిస్తూ ఉంటారు? దీన్ని 24th ఏప్రిల్ రోజున ప్రతి సంవత్సరం మన భారతదేశంలో నేషనల్ పంచాయత్ రాజ్ డేని నిర్వహిస్తూ ఉంటారు. మరి అసలు ఎందుకోసం నిర్వహిస్తారు? అదే రోజున ఎందుకు నిర్వహిస్తారు? ఎందుకంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ ఏప్రిల్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992ని తీసుకొచ్చారు. మరి అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 24th ఏప్రిల్ 1993. అందువల్లనే ఈ 24 ఏప్రిల్ రోజున ప్రతి సంవత్సరం నేషనల్ పంచాయత్ రాజ్ డేని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి ఇది ఎన్నోది అంటే సార్ 93లో స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి లెక్క పెట్టుకుంటామంటారా? కాదు, ఇది 15th. దిస్ ఈస్ ద 15th నేషనల్ పంచాయత్ రాజ్ డే. ఓకే, దిస్ ఈస్ ద 15th నేషనల్ పంచాయత్ రాజ్ డే. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో పంచాయత్ రాజ్ డేని 24th ఏప్రిల్ 2010 నుంచి నిర్వహించడం స్టార్ట్ చేశారు. మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కదా, మరి మన్మోహన్ సింగ్ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత UPA 2లో భాగంగా నేషనల్ పంచాయత్ రాజ్ ని నిర్వహిస్తున్నాం 2010 నుంచి అని చెప్పి ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. మరి అందువల్ల ఈ ఇయర్ నిర్వహించేది 15th నేషనల్ పంచాయత్ రాజ్ డే అవుతుంది. ఓకే, అసలు ఈ రోజుని స్పెషల్ గా ఎందుకు నిర్వహిస్తారు నేషనల్ పంచాయత్ రాజ్ డేని? ఇంతకు ముందేమో 24వ తారీఖున ఎందుకు నిర్వహిస్తారు అనేది మాట్లాడుకున్నాం. అసలు పంచాయత్ రాజ్ డే ఎందుకు నిర్వహిస్తారు? బేసిక్ రీజన్ ఏంటి అంటే, దిస్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఈస్ ప్లేయింగ్ ఏ గ్రేట్ రోల్ ఆర్ పివోటల్ రోల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ఇండియా. మన భారతదేశ గవర్నెన్స్ లో డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ని తీసుకురావడానికి ఇది చాలా చాలా తోడ్పడడం జరిగింది. ఇంతకు ముందు అంటే ఇవి రాకముందు లోకల్ బాడీస్ లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అవి మాత్రమే ఉండేవి. లోకల్ బాడీస్ ఉన్నా వాళ్ళకు హక్కులు ఉండేటివి కాదు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పవర్ ఉండేది కాదు కదా. ఎస్, ఇది తీసుకొచ్చిన తర్వాతనే అది రావడం జరిగింది. మరి అందువల్ల టు రికాగ్నైజ్ అండ్ ఆనర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ దిస్ డే ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్. మరి ఎవరు నిర్వహిస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏ మినిస్ట్రీ నిర్వహిస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తా ఉంటారు. ఓకే, పంచాయత్ రాజ్ సిస్టమ్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది? 1993లో. ఎందుకు? ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 తీసుకురావడం వల్ల వచ్చింది. అంతకు ముందు కూడా పంచాయత్ రాజ్ సిస్టమ్ ఉండే ఇండియాలో, కాకపోతే దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉండేది కాదు. ఓకే, రైట్. యా, ఇంకా దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఉన్నాయి కదా పంచాయత్ రాజ్ సిస్టమ్ కి సంబంధించి. ఓన్లీ మనం 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం, కానీ ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల మన కాన్స్టిట్యూషన్ లో కొత్తగా పార్ట్ 9 అనే కొత్త పార్ట్ యాడ్ అవ్వడం జరిగింది విత్ ద టైటిల్ ద పంచాయత్స్ అన్న పేరుతోని మన కాన్స్టిట్యూషన్ లో ఒక పార్ట్ 9 అనే దాన్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఆఫ్టర్ దిస్ యాక్ట్. ఓకే, అండ్ అలాగే కాన్స్టిట్యూషన్ లోని 243B అనే ఆర్టికల్ ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ ని, మరి దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ని మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? రూరల్లోనా, అర్బన్లోనా? రూరల్లో. మరి అర్బన్ లో ఉంటే దాన్ని ఏమంటారు? మున్సిపాలిటీస్. ఓకే, సో బేసిక్ గా ఇది ఎందుకోసం తెచ్చారంటే, రూరల్ ఏరియాస్ లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసి దాని వల్ల ఇండియా యొక్క రూరల్ ఏరియాస్ ని ఇంకా బాగా డెవలప్ చేయడం కోసము దీన్ని తీసుకురావడం జరిగింది. మనకు ఇప్పుడు 3 tier అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఉంది కదా. ఎస్, అందులో థర్డ్ పార్టే ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్. ఓకే, మరి ఈ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఎప్పటి నుంచో ఉందా? దీన్ని కూడా 2004లోనే స్టార్ట్ చేయడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. ఓకే, అలాగే ఎవ్రీ ఇయర్ ఈ పంచాయత్ రాజ్ డే రోజున నేషనల్ పంచాయత్ అవార్డ్స్ ని మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ పంచాయత్ అవార్డ్స్. లాస్ట్ టైం ఇందులో గెలిచిన అవార్డ్స్ మీదనే మనకు TSPSC Group 1 2.0లో క్వశ్చన్ వచ్చింది కదా. ఎస్, నేషనల్ పంచాయత్ అవార్డ్స్ మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు
దీన్ని మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 2011లో ఈ అవార్డ్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే టు రికగ్నైజ్ అండ్ ఇన్సెంటివైజ్ ద ఎగ్జాంపులరీ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ పంచాయత్స్ అక్రాస్ ఇండియా. దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలో ఏవైతే గొప్పగా పనిచేస్తున్నాయో వాటిని గుర్తించి మరి ఆ గుర్తింపుకు తగిన ఫలితంని అంటే ఒక అవార్డు రివార్డ్ లాగా ఇవ్వడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రతి ఇయర్ నేషనల్ పంచాయత్ రాజ్ డే అయిన 24th ఏప్రిల్ రోజునే వీటిని ఇస్తా ఉంటారు. ఓకే రైట్. మరి దీని కింద అవార్డ్స్ మెయిన్ గా 2 ఉన్నాయి. ఒకటేమో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ ఇది ఎవరికి ఇస్తారు అంటే ఫర్ ఇండివిజువల్ థీమ్ వైజ్ పర్ఫార్మెన్స్. కొన్ని థీమ్స్ ఉన్నాయి. అంటే 2022లో మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 LSDG థీమ్స్ ని అలాగే 17 SDG థీమ్స్ ని దీనికి కనెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ థీమ్స్ లో ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తారో ఒక్కొక్క థీమ్ లో ఆ థీమ్ వైజ్ పర్ఫార్మెన్స్ అంటే సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడము ఇలా ఒక్కొక్క థీమ్ కి ఒక్కొక్క అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్. మనకు లాస్ట్ టైం దీని మీదనే క్వశ్చన్స్ వచ్చాయి. మన దగ్గరికి వెళ్ళి కొన్ని అవార్డ్స్ వచ్చాయి డిఫరెంట్ విలేజెస్ కి రైట్. ఇంకా ఇంకోటి ఏంటంటే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 2 అవార్డుల పేర్లు ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళ కిందికి వస్తుంది అని కూడా అడగచ్చు. ఓకే మరి దీని కిందనేమో మొత్తం అన్ని పర్ఫార్మెన్సెస్ చూసి ది బెస్ట్ విలేజ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. ఎస్ దాని కింద ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే మరి రీసెంట్ గా ఈ 2024కు సంబంధించిన ఈవెంట్ ని 24th ఏప్రిల్ రోజు విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఓకే రైట్. ఇంకా ఇందులో మాట్లాడుకోవడానికి ఎస్ బేసిక్ థింగ్స్ అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. దీనికి ఇప్పుడు యూనియన్ మినిస్టర్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ ఎవరు? గిరిరాజ్ సింగ్ ఫ్రమ్ బీహార్. ఈజ్ ఫ్రమ్ బీహార్. దీనికి MOS మినిస్టర్ ఫర్ స్టేట్ కూడా ఉంటారు కదా కపిల్ పటేల్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే మరి ఏపీలో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎవరు? గుర్తుందా? మర్చిపోయారా? అది మీకు హోంవర్క్ అండి. ఏపీలో పంచాయత్ రాజ్ మినిస్టర్ ఎవరో నాకు చెప్పండి. ఓకే మరి తెలంగాణలో ఎవరు? తెలంగాణలో అనసూయ. డి అనసూయ అంటే ఎవరు గుర్తుపట్టరు కానివ్వండి, సీతక్క గారు మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే రైట్. ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. నేషనల్ పంచాయత్ రాజ్ డే అండ్ ఆ పంచాయత్ల మీద ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇగో ఇక్కడ మహాత్మా గాంధీ గారి కోట్ ఉంది కదా, పంచాయత్ విలేజెస్ మీద ఏదైనా గ్రూప్ 1 మెయిన్స్ లో వచ్చినప్పుడు ఈ కోట్ ని మీరు వాడుకోవచ్చు. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్, మహాత్మా గాంధీ. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ రతన్ టాటా honored with KISS హ్యూమానిటేరియన్ అవార్డ్ 2021. అదేంటి సార్ ఎప్పటిదో 2021 ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఇచ్చారా అంటే 2021లోనే అనౌన్స్ చేశారు. బట్ అప్పట్లో కరోనా సిచ్యువేషన్ కదా, సో అందువల్లనే దీన్ని ప్రదానం చేయలేకపోయారు కిస్ వాళ్ళు రతన్ టాటాకు. మరి రీసెంట్ గా ఈ అవార్డ్ ని రతన్ టాటా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులోకే న్యూస్ లో ఉంది. అసలు రతన్ టాటా ఎవరు? రతన్ టాటా అనగానే ఏం గుర్తుకు రావాలి? టాటా గ్రూప్ రైట్. ఒకప్పటి టాటా గ్రూప్ చైర్మన్ ఈయన. మరి ఇప్పుడు మీ ఏజ్ పెరిగిపోయింది కాబట్టి నాకు టాటా గ్రూప్ లో ఎమెరిటస్ చైర్మన్ అని చెప్పి పదవిని సృష్టించి ఈయనని హెడ్ గా కూర్చోబెట్టడం జరిగింది. అంటే టాటా గ్రూప్ యొక్క డే టు డే ఫంక్షన్స్ లో అయినా ఏ బాధ్యతలు నిర్వహించాడు, కాకపోతే పైన కూర్చొని ఏమైనా తప్పులు ఒప్పులు జరిగితే సజెషన్స్ ఇస్తా ఉంటాడు. ఓకే ఎమెరిటస్ చైర్మన్ అనే వ్యక్తి. ఓకే రైట్. నౌ రతన్ టాటా హాస్ రిసీవ్డ్ దిస్ కిస్ అవార్డ్. అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళకి సంబంధించిన హ్యుమానిటేరియన్ అవార్డ్ వీళ్ళు ప్రతి ఇయర్ ఇస్తా ఉంటారు. మరి దానికి సంబంధించి 2021కి సంబంధించి రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇచ్చారు? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. వీళ్ళు అంటే రీజన్స్ అంటే రతన్ టాటా గారికి ఇవ్వడానికి 100 ఉంటాయి, కానీ వీళ్ళు చెప్పిన స్పెసిఫిక్ రీజన్ ఏంటి కిస్ వాళ్ళు అంటే బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్ టు సోషల్ ప్రోగ్రెస్, because of Ratan Tata's dedication in social progress of India and also his leadership qualities in corporate. Okay, his corporate leadership skills. ఈ రెండు గాను ఆయనకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది అని చెప్పి
వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి రీసెంట్ గా దీన్ని రతన్ టాటా గారికి ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ కేఐఐటి అనేది ఒక కాలేజ్ అండి, దానికి సంబంధించి అవార్డు. మరి దానికి సంబంధించిన చైర్మనే ఈ వ్యక్తి, ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, డాక్టర్ అచ్యుత సమంత అంట. ఓకే, డాక్టర్ అచ్యుత సమంత. ఓకే, మరి ఆయన వెళ్ళి మరి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తుల్ని గుర్తుపెట్టారా? ఎస్, దిస్ మ్యాన్. ఈయన ఎవరు? ఒకప్పటి టీసీఎస్ చైర్మన్ కదా, మరి ఇప్పుడు ఆయన ప్రమోషన్ వచ్చి మొత్తం టాటా గ్రూప్ కే చైర్మన్ గా ఉన్నాడు. పేరు ఎన్ చంద్రశేఖరన్, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. ఓకే, మరి అలాగే 3 టైమ్ గ్రామీ అవార్డ్ విన్నింగ్ ఇండియన్ మ్యూజిషియన్ రిక్కీ కేజ్ కూడా ఈ అవార్డు ఇచ్చినప్పుడు అందులో ఉండడం జరిగింది. రిక్కీ కేజిన, ఈయనకు గ్రామీ అవార్డ్స్ ఇప్పటికే 3 సార్లు వచ్చాయంట. ఓకే, మరి ఇక ఈ అవార్డు గురించి మాట్లాడుకుంటే దిస్ కిస్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ని ఈ కేఐఐటి వాళ్ళు 2008 నుంచి ఇస్తున్నారు, 2008 నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండివిజువల్స్ కి, ఆర్గనైజేషన్స్ కి వాళ్ళు ఈ ప్రపంచానికి చేసిన సేవలకు గాను గ్లోబల్ లీడర్స్ కి, నోబెల్ లీడర్స్ కి అందరికి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ప్రపంచానికి చేసిన సేవలకు గాను గుర్తిస్తూ ఈ అవార్డుని కేఐఐటి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి 2021లో రతన్ టాటా గారికి ఇచ్చానన్నాను, రైట్. మరి 2022లో ఎవరికి ఇచ్చారు? 2022లో కెన్యా దేశం ఉంది కదా, కెన్యా దేశానికి సంబంధించిన ఫస్ట్ లేడీ అంటే వాళ్ళ ప్రెసిడెంట్ భార్య అయిన రాచెల్ రూటోకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లేడీ రాచెల్ రూటోకి ఇవ్వడం జరిగింది, కెన్యా ఫస్ట్ లేడీ. అలాగే 2023లో బిల్ గేట్స్ గారికి ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్ గా బిల్ గేట్స్ గారు మన 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే ఇండియాకి వచ్చారు కదా, ఎస్, ఆ టైంలోనే వీళ్ళు వెళ్ళి ఆయనకు అందజేయడం జరిగింది. ఓకే, సో ఈ అప్పుడప్పుడు ఈ కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు మీద అక్కడక్కడ క్వశ్చన్స్ వచ్చాయండి, అందుకే ఇంత డీటెయిల్డ్ గా చెప్పాను. 2021 రతన్ టాటా, 2022 రాచెల్ రూటో, 2023 బిల్ గేట్స్. ఓకే, ఇంకా టాటా గ్రూప్ గురించి చెప్పాల్సింది ఏం లేదండి, అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రియలిస్ట్, పయోనియర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is నోటో ఐడి. మన దేశంలో ఈ అవయవాలు అనేటివి దానం చేయడము, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది కదా, ఎస్, ఆ ట్రాన్స్ప్లాంట్ చేసేదానికి ఇప్పటి నుంచి సపరేట్ గా ఒక నోటో ఐడి ఇక్కడే ఉంది కదా, నోటో ఐడి అనే దాన్ని కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే, ఎందుకోసము? ఎప్పుడు లేని కొత్తగా ఈ ఐడి ఎందుకు? నార్మల్ గా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళ లైన్ లో లిస్ట్ పెట్టి ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తారు కదా అంటే, ఎస్, కాకపోతే ఇందులో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయంట. ఎలాంటివంటే ఈ అవయవాల అమ్మకాలు మరియు ప్రత్యేకించి విదేశీ వ్యక్తులకు అమ్మకాలను అడ్డుకట్ట వేసేందుకు జీవించి ఉన్న దాతల నుంచి కానీ, మరణానంతరం డెడ్ బాడీస్ నుంచి కూడా చేస్తూ ఉంటారు కదా దానాలు, ఆ వాటి నుంచి కానీ ఎలా అవయవాల మార్పిడి చేసినా కూడా ప్రతి అవయవ మార్పిడికి సంబంధించిన కేసును ఈ ఆధార్, మనకి ఎట్లయితే ఆధార్ ఉంటుంది, విశిష్ట ఆధార్ సంఖ్య ఉంటుంది కదా, ఎస్, అట్లనే నోటో ఐడి అనే ఒక ఆధార్ ఐడి లాగా నోటో ఐడి అనే దాన్ని ఒకటి క్రియేట్ చేసి ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే, అసలు ఈ నోటో అంటే ఏంటి? నోటో అంటే జాతీయ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ. ఓకే, ఇంగ్లీష్ లో ఏంటి గైస్? నోటో అంటే నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్. మరి వీళ్ళు సపరేట్ వీళ్ళ పేరు మీద ఐడిని ఆ వెబ్సైట్ నుంచి ఈ హాస్పిటల్ వాళ్ళు నమోదు చేసుకొని అటు డోనర్ కి రిసీవర్ కి ఇద్దరికి కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ ఇట్ షుడ్ బి జనరేటెడ్ బై ద హాస్పిటల్ విచ్ ఇస్ ట్రాన్స్ప్లాంటింగ్ దిస్ ఆర్గన్స్ ఫ్రమ్ ద నోటో వెబ్సైట్ అని చెప్పి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు నిన్న డైరెక్టివ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, జీవించి ఉన్న దాత నుంచి ఒకవేళ అవయవదానం అనేది తీసుకుంటే ఆ తీసుకున్న అవయవాన్ని శస్త్రచికిత్స చేసిన 48 గంటల లోపు 48 hours లోపు ఈ నోటో గుర్తింపు అనేది జారీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఉత్తర్వుల్లో
పేర్కొనడం జరిగింది. ఓకే, అలాగే రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే హ్యూమన్ ఆర్గన్స్ మరియు కణజాల మార్పిడి చట్టం 1994 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న అథారిటీస్ ఉంటాయి కదా, ఆ అథారిటీలు ఆయా రాష్ట్రాల్లో విదేశీయులకు జరిగిన అవయవ దానాలపై, అంటే ఇప్పటి వరకు విదేశీయులకు జరిగిన అవయవ దానాల మీద సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ నిబంధనలను చాలా ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పి రీసెంట్ గా చాలా కంప్లైంట్స్ రావడం వల్ల ఈ నోటో ఐడిని కంపల్సరీ చేయడం జరిగింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ న్యూస్ లో ఉంది. అది అసలు ఎందుకు న్యూస్ లో ఉందో మనం ఇప్పుడు చూద్దాం. రష్యా నుంచి మనము 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఆర్డర్ చేశామండి 2018 లో. అవి 2024 వరకే అన్ని వచ్చేయాలి, బట్ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు? ఆల్రెడీ 3 ఇచ్చారు ఇప్పటికే, ఇంకా 2 ఇవ్వాల్సి ఉంది. అవి 2026 వరకు వస్తాయి, ఆగస్టు వరకు వస్తాయి అని చెప్పి న్యూస్ రావడం జరిగింది. మరి 2024 వరకే రావాల్సినవి ఉన్నవి ఇంకా ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, రష్యా యుక్రెయిన్ వార్. మరి అక్కడ వాళ్ళకే అవసరం ఉంది కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ అనేది కొంచెం లేట్ అవుతుంది. అందువల్లనే మనకి ఇవ్వడానికి లేట్ జరుగుతుంది. S-400 అంటే ఏంటి అని చెప్పి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. బేసికలీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మన దేశ సరిహద్దులను బయట నుంచి ఏమైనా మిజైల్స్ వచ్చినా, ఏదైనా విమానాలు వచ్చినా దాన్ని అటాక్ చేయడానికి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని వాడుతూ ఉంటారు. ఓకే, మరి భారతదేశానికి అత్యాధునికమైన గగనతల రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే గగనతల రక్షణ వ్యవస్థ అయిన S-400 ని 2026 ఆగస్టు వరకు అందజేస్తామని చెప్పి మాస్కో అంటే రష్యన్ గవర్నమెంట్ రీసెంట్ గా మన వాళ్ళకు చెప్పడం జరిగింది. ఓకే, అయితే అలాగే దీంతో పాటు రష్యా వాళ్ళు నిర్మించిన 2 యుద్ధ నౌకల్లో మొదటిదైన తుషీల్ అనే దాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ లోను, అలాగే ఇంకోటి సెకండ్ వన్ తమాల్ అనేదాన్ని 2025 జనవరిలోను అందజేస్తామని చెప్పి వాళ్ళు మనకు మాట ఇవ్వడం జరిగింది. ఈ యుద్ధ నౌకల పేర్లు అంతగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒకసారి చూసుకోండి తుషీల్ తమాల్ అని. కానీ S-400 అనేది మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ TSPSC ఎగ్జామ్స్ లో, APPSC ఎగ్జామ్స్ లో లాస్ట్ ఇంతకు ముందు 2018, 2020 ఆ టైంలో జరిగినాయి కదా, అవి అప్పుడు అడిగి ఉన్నాడు. ఓకే, ఆల్రెడీ అడిగినవి ఇవి, అందుకే ఇక్కడ నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, మరి దీన్ని తీసుకుపోయి మన వాళ్ళు అటు చైనా దగ్గర 3, ఇటు పాకిస్తాన్ సరిహద్దులో 2 డిప్లాయ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఓకే, రైట్. మరి దీన్ని ఎవరి ఆర్డర్ లో ఉంటుంది అంటే, ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, బేసికలీ దీస్ ఆర్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇవి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. ఓకే, మరి ఇవి ఒక్కసారి వస్తే అటు ఇండియా, పాకిస్తాన్, చైనా బార్డర్స్ లో మన నిఘా వ్యవస్థ అనేది ఇంకా పటిష్టంగా తయారవుతుంది. ఓకే, మనకు ఆల్రెడీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. అవి ఏంటంటే అవి మీడియం రేంజ్, అవి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్. మరి ఇదేమో లాంగ్ రేంజ్ వన్, అది తేడా. ఓకే, S-400 అని ఇక్కడనే ఉంది కదా, అంటే దాని అర్థం 400 కిలోమీటర్స్ అని. ఓకే, 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాటిని కూడా ఇవి అటాక్ చేయగలవు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ప్రభావో సుబియాంటినో బికమ్స్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్. ఇండోనేషియా యొక్క నూతన అధ్యక్షుడిగా ప్రభావో సుబియాంటో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన ఇప్పుడు ఇండోనేషియాకు, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఈయన ఆల్రెడీ ఇండోనేషియాకు డిఫెన్స్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మరి రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ఆయన గెలుపొందడం జరిగింది. బట్ అది రిగ్గింగ్ జరిగింది, అవకతవకలు జరిగాయి అని చెప్పి మిగిలిన పోటీలో ఉన్న ఇద్దరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. బట్ కోర్టు వాళ్ళు వాళ్ళని కొట్టేయడం వల్ల ఫైనలీ ఈయనని ఇండోనేషియన్ ప్రెసిడెంట్ గా ఈయనని ప్రకటించడం జరిగింది. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో 58.6% ఆఫ్ ద ఓటింగ్ ఈయనకు వచ్చిందంట. ఓకే, రైట్. మరి ఈయన గురించి మాట్లాడుకుంటే, ఈయన ఇంతకు ముందు కాంట్రవర్సల్ బాగా ఉన్నాడంటే 1998 వరకు ఈయన వాళ్ళ ఆర్మీలో
జనరల్, మేజర్ జనరల్ గా పనిచేయడం జరిగింది. మరి ఆయన టైంలో ఆయన అప్పటి ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపాడన్న కేసెస్ చాలా వచ్చాయి. దాని తర్వాత ఈయన మిలిటరీ నుంచి వెళ్ళిపోయి జోర్డన్ లో వెళ్ళి ఉన్నాడు. దాని తర్వాత వచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టిండు. ఇవన్నీ ఉన్నాయి కానీ మనకేం అవసరం లేదు. పేరు ఈ ఇండోనేషియన్ ప్రెసిడెంట్, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. ఇంతకు ముందు ప్రెసిడెంట్ జోకో విడోడో ఉండే కదా, ఎస్, ఆ జోకో విడోడో టైం నుంచి ఈయన డిఫెన్స్ మినిస్టర్ గా చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడేమో కొత్తగా ఆయనే ఇండోనేషియాకు ప్రెసిడెంట్ గా రాబోతున్నాడు జోకో విడోడో ప్లేస్ లో. జోకో విడోడో మొన్నటి వరకు ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా, ఎస్, మరి ఆయన ప్లేస్ లో దిస్ ప్రభావో సుబియాంటోనో. బేసికలీ ఈయన కొంచెము రాడికల్ అనే పేరుంది, కాంట్రవర్షియల్ రాడికల్ ఇస్లామిస్ట్ అనే పేరుంది కొంచెము. బట్ దాని తర్వాత ఇప్పుడు మరి ప్రెసిడెంట్ అయ్యుతున్నాడు కాబట్టి కొంచెం బెటర్ గా ఉంటాడని చెప్పి ఆశిస్తున్నారు. ఓకే, రైట్. ఇక ఇండోనేషియా గురించి మాట్లాడుకుంటే ఇండోనేషియా క్యాపిటల్ సిటీ ఏంటి? జకార్తా. ఓకే, ఇంకా ఇండోనేషియా న్యూస్ లో దేనికి ఉంటుంది? పామ్ ఆయిల్. మనము ఇండోనేషియా నుంచి మరియు మలేషియా నుంచే కదా ఈ పామ్ ఆయిల్ అనేది బాగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎస్, అలాగే వీటి కరెన్సీ, ఇండోనేషియన్ కరెన్సీ ఏంటో తెలుసా గైస్? ఇండోనేషియన్ క్యాపిటల్ ఏమన్నాను? జకార్తా. ఓకే, మరి వీళ్ళ ప్రెసిడెంట్ నిన్నటి వరకు జోకో విడోడో, కొత్తగా ఈయన రాబోతున్నాడు. మన ఇస్లామిక్ కంట్రీ ఇది, చాలా దగ్గర 90% ఆఫ్ ద పీపుల్ ఇస్లాం ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకుముందు నెదర్లాండ్స్ వీళ్ళని పాలించేది. నెదర్లాండ్స్ నుంచి 1945లో వీళ్ళకు స్వతంత్రం రావడం జరిగింది. మరి వీళ్ళ కరెన్సీ ఏంటంటే ఇండోనేషియన్ రూపియా. ఓకే, రైట్. ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ రామకృష్ణ మఠం. మన రామకృష్ణ మిషన్ ఉంది కదా, రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం ఇక్కడ అశోక్ నగర్ లో కూడా ఉంటుంది కదా. ఎస్, మరి వీళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లోని బెలూరులో. ఓకే, మరి దానికి అంటే మొత్తం రామకృష్ణ మిషన్ అనే ఆర్గనైజేషన్ కి కొత్త చీఫ్ వచ్చాడు. ఆయన పేరు గౌతమానందజీ మహారాజ్. ఈ ఫోటోలో ఉన్నాడు కదా, గౌతమానందజీ మహారాజ్. ఎందుకు అంటే లాస్ట్ మంతే అప్పటి వరకు దాని చైర్మన్ గా ఉన్న స్వామి స్మరణానందజీ మహారాజ్ గారు చనిపోవడం జరిగింది, అంటే పరమానందించడం జరిగింది. మరి ఆయన ప్లేస్ లో రామకృష్ణ మఠం యొక్క 17th చైర్మన్ గా స్వామి గౌతమానందజీ మహారాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రామకృష్ణ మఠం అనేది ఆ మఠం యొక్క ట్రస్ట్ ఉంటుంది, ట్రస్ట్ మరియు వాళ్ళ పాలక మండలి ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. రీసెంట్ గా వాళ్ళ హెడ్ క్వార్టర్ అయిన బేలూరులో సమావేశమై వీళ్ళు ఈయనని ఎన్నుకోవడం జరిగింది, స్వామి గౌతమానందజీ. మరి మనము రామకృష్ణ మఠం గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు ఇది దేనికి సంబంధించింది అంటే హిందూయిజంలో రిఫార్మ్ మూమెంట్స్ అని చెప్పి చదువుకుంటా ఉంటాం కదా, ఆ హిందూ రిఫార్మ్ మూమెంట్స్ లో నుంచే ఈ రామకృష్ణ మఠం అనేది, రామకృష్ణ మిషన్ అనేది పుట్టుక రావడం జరిగింది. రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు కదా, రామకృష్ణ పరమహంస గారి శిష్యులు దీన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా స్టార్ట్ చేసింది ఎవరంటే స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస గారి శిష్యుడైన స్వామి వివేకానంద గారి నాయకత్వంలో ఈ రామకృష్ణ మఠం అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1866 లో. రామకృష్ణ మఠం 1866 లో స్టార్ట్ కావడం జరిగింది. మరి దీనికి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెంటర్స్ ఉన్నాయి రామకృష్ణ మఠానికి మరియు మిషన్ కి. ఇండియాలో ఉన్నాయి మాక్సిమం, దాని తర్వాత బంగ్లాదేశ్ లో ఉన్నాయి, యుఎస్ఏలో, కెనడాలో, రష్యాలో, ఆస్ట్రేలియాలో, జపాన్లో, సౌత్ ఆఫ్రికాలో, ఇలా చాలా దేశాల్లో వీటికి సంబంధించిన కేంద్రాలు ఉండడం జరిగింది. ఓకే, సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.